తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గీతం తమిళ తాయి వాస్తు గీతం కంటే ముందు వందే మాతర గీతాన్ని ఆలపించడం ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమైంది సార్. ముఖ్యంగా టీవీకే అధికారంలోకి రావడానికి కీలకమైన మద్దతు ఇచ్చిన సిపిఐ అబ్జెక్ట్ చేస్తోంది. ప్రతిపక్షాల నుంచే కాదు మిత్రపక్షం నుంచి కూడా విమర్శలు రావడం ఈ అంశం మీద ఏంటి సార్, ఈ పరిణామం దేనికి సంకేతం? అంటే తప్పనిసరిగా అక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఇష్యూ వందే మాతరం ఇష్యూ. వందే మాతర గీతం పైన దేశంలో చాలా చర్చ జరిగింది. 1882లో బంకిం చంద్ర చటర్జీ రచించిన గీతం అది. అది ఆ తర్వాత మీకు మీకు ఆనందమార్ట్ నవలలో దాన్ని ఫుల్ గీతం 6 స్టాంజర్స్లో ఉంది. అందులో క్లియర్గా హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసీల తిరుగుబాటు ఇతివృత్తంగా వచ్చిన నవల. సో అప్పుడు ఒక సమస్య వచ్చింది. 2 స్టాంజర్స్ అప్పటికే దేశ ప్రజల స్వాతంత్ర రణ నినాదమైంది. దేశంలో స్వాతంత్ర పోరాట యోధులు ముఖ్యంగా విప్లవకారులు వందే మాతరం అంటూ ఒక నినాదాన్ని ఇచ్చారు. సో జాతీయోద్యమ స్వాతంత్రోద్యమ విప్లవ నినాదమై భారత ప్రజల్ని ఉర్రూతలొగించింది, ఉత్తేజపరిచింది. అదే సమయంలో అది 6 స్టాంజర్స్ వివాదాస్పదమైంది. మీకు ఇతర మతాలు ముఖ్యంగా ముస్లిమ్స్ నుంచి అభ్యంతరం వచ్చింది. మేము హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ పూజిస్తూ ఇలా మేము గీతాన్ని ఆలపించగలము, ఇది మా మత విశ్వాసాలపైన దాడి కాదా అని. సో ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మీకు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ పరిష్కారం చెప్పారు. దీనికి అలా కాదు, మనం మొదటి 2 స్టాంజాలకు వివాదాస్పదం లేదు, ఆ 2 స్టాంజాస్ను నేషనల్ సాంగ్ మన సాంగ్గా తీసుకుందాం అని కాంగ్రెస్ పార్టీ కమిటీ మీటింగ్లో గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అందరి సమక్షంలో నిర్ణయమైంది. అదేదో నెహ్రూ తీసుకున్న నిర్ణయం కూడా కాదు. గాంధీ అయితే వందే మాతరాన్ని మొదటి 2 స్టాంజాసే పాడాలి, అది కూడా ఆప్షనల్, కంపల్షన్ కాదు, మనం ఇవన్నీ బలవంతం చేయకూడదు అని కూడా అన్నాడు. వందే మాతరం పాడకపోతే దేశభక్తి కాదు అని అనకూడదు అని కూడా చెప్పారు గాంధీ మహాత్ముడు. సో తర్వాత మీకు బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా ఆ 6 స్టాంజాస్ పాడాలి అని మొదలుపెట్టారు. ఎందుకంటే అదొక పార్ట్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్. సో దాన్ని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్కి అవమానం అంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం రోజు వందే మాత్రం పాటే పాడలే, అది కూడా 6 స్టాంజర్స్ పాడలే, 2 స్టాంజర్స్ పాడలే. అక్కడ మాత్రం చూడు బీజేపీ మరి దేశభక్తి ఎందుకు ప్రదర్శించలేదు? కేంద్ర హోంమంత్రి వేదిక పైన ఉన్నాడు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లు అవి. జోకేందంటే ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్లు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాటించలేదు. కానీ విజయ్ మాత్రం 6 స్టాంజాస్ వందే మాతర గీతం పాడారు, తర్వాత జాతీయ గీతం పాడారు, తర్వాత తమిళ తాయి వాస్తు అని మన తెలంగాణలో జయ జయ హే తెలంగాణ లాగా తమిళనాడు స్టేట్ సాంగ్ పాడారు. సో ఇది మొదటి కాంట్రవర్సీ. బీజేపీతో రాజీ పడుతున్నాడా విజయ్, కేంద్రంతో ఘర్షణకు సిద్ధంగా లేడా? ఎందుకంటే డిఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు వందే మాత్రం 6 స్టాంజర్స్ పాడడం. తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడే ఉన్నాడు, సమక్షంలోనే జరిగింది. అందువల్ల ఫస్ట్ లేయర్ ఆఫ్ కాంట్రవర్సీ వందే మాత్రం 6 స్టాంజర్స్ పాడడం బీజేపీతో విజయ్ రాజీకి సంకేతమా అనే ప్రశ్న ఎదురైంది. రెండవ ప్రశ్న ఏదైందంటే తమిళనాడులో ఎప్పుడు ఏ ప్రభుత్వ ఫంక్షన్ అయినా మొదలు తమిళ స్టేట్ సాంగ్ పాడతారు, అది ఫస్ట్ పాడతారు, అంటే తమిళ తాయి వాస్తు అని. సో దాని తర్వాతనే మిగతా ఏదైనా, ఈవెన్ జాతీయ గీతమైన జనగణమన కూడా తమిళ్ సాంగ్ తర్వాత పాడతారు, పాడరని కాదు. సో ఇక్కడ ఏమైందంటే ఆర్డర్ మార్చేశాడు విజయ్. అంటే ముందు వందే మాత్రం ఆల్ 6 స్టాంజర్స్ పాడారు, తర్వాత నేషనల్ యాంథమ్ జాతీయ గీతం జనగణమన పాడారు, తర్వాత స్టేట్ సాంగ్ పాడారు. అందువల్ల తమిళనాడు రాజకీయాల్లో మొదటి నుంచి కూడా తమిళ్ ప్రైడ్, తమిళ్ ఐడెంటిటీ, తమిళ ఆత్మగౌరవం
దీని ఆధారంగా రాజకీయాలు నడుస్తాయి. సో విజయ్ తమిళ ఐడెంటిటీని తగ్గించాడు, తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని తగ్గించాడు. సో అందువల్ల ఇది అనేది ఒక విమర్శ. కానీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నర్ ఫంక్షన్ అది. సో బహుశా గవర్నర్ కండిషన్స్, గవర్నర్ అటెండ్ అయిన ఏ ఫంక్షన్స్ అయినా ప్రోటోకాల్ రాజ్భవన్ అంటే ఇప్పుడు లోక్ భవనే డిసైడ్ చేస్తుంది. ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఈ మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ కూడా అన్లెస్ గవర్నర్ కార్యాలయం అప్రూవ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేము ఆర్గనైజ్ చేసిన అనుభవం కూడా నాకుంది గవర్నర్ పిలిచినప్పుడు. సో గవర్నర్ ఎప్పుడు వచ్చినా దట్ ఈస్ ద ప్రొసీజర్. గవర్నర్ ప్రొసీజర్ ఏంటంటే గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారమే నడవాలి. సో అందువల్ల గవర్నర్ అటెండ్ అయిన మీటింగు అది మళ్ళీ బీజేపీ గవర్నర్ అయిన బీజేపీ నియమిత గవర్నర్ ఆయన వివాదం చేశాడు, 3 జల్ల నీళ్ళు 100 జల్ల నీళ్ళు లాగించాడు విజయ్ని ముఖ్యమంత్రి చేసడానికే. ఇప్పుడు మళ్ళీ రేపు ప్రమాణం చేయనని వెళ్ళిపోవచ్చు. మనం చూసాం తమిళనాడులో గవర్నర్లు అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఉపన్యాసం చదవక తన సంతృప్తి చదివి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపు నిజంగానే వందే మాతర గీతాన్ని ముందు పెట్టకపోతే, గవర్నర్ నేను ప్రమాణ స్వీకారమే చేయించా అని చెప్పి వెళ్ళిపోతే, ఇక బీజేపీ వాళ్ళు కత్తులు, కటారాలు, తుపాకులు, AK-47 అన్ని పట్టుకొని చూడు దేశభక్తి లేదు, దేశాన్ని అవమానించాడు, వందే మాత్రాన్ని అవమానించాడు విజయ్ అని మొదలుకొని ఇక ఆయన జోసెఫ్ విజయ్ అనే వరకు చర్చ జరిగేది. బహుశా ఆ చర్చను కూడా అవాయిడ్ చేయదలుచుకోవచ్చు. జోసెఫ్ విజయ్ గనక హిందూ దేవతల్ని కీర్తిస్తూ వందే మాత్రం ఉంది గనక దాన్ని పాడలేదు అన్న వివాదాన్ని తెచ్చుకోవడం ఇష్టం లేకపోవచ్చు. అన్నిటికీ మించి ఇప్పుడు తమిళనాడులో ఆయన హామీలు అమలు చేయాలి, కేంద్రంతో సహకారం కూడా అవసరము. అందువల్ల ఎందుకు ఈ ఘర్షణ, అనవసరపు ఎమోషనల్ ఇష్యూస్ పైన తాను ప్రజలకు ఇచ్చిన హామీలపైన కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచన ఉండొచ్చు. లేదా బీజేపీ నా ఐడియాలజికల్ రైవల్ అన్నాడు కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు ఐడియాలజికల్ కాంప్రమైజా కావచ్చు. ఇది ఏది అనేది మనకు అనుభవంలోనే తేరాలి. దీంతో అయిపోదు కదా. మీకు భవిష్యత్తులో బీజేపీ రైజ్ చేసే పొలిటికల్ ఐడియాలజికల్ ఇష్యూస్ పైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఏ స్టాండ్ తీసుకుంటాడో భవిష్యత్తులో అర్థమవుతుంది కదా.